ఇది సామ్యవాద దేశమా? దారిద్ర్య రేఖకు దిగువను భరిస్తున్న ఎందరో ఒక పూట తిండి కొరకు అలమటించిపోతున్నారండి. ఒక పట్టెడు అన్నం కోసం ఆలోచిస్తున్నారండి. కానీ యేసు మాటల్లో విప్లవాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉన్నవాడు లేని వానికి ఇవ్వాలి. అది లెనిన్ చేసిన విప్లవం, కార్ల్ మార్క్స్ చేసిన విప్లవం. చక్కయ్య ఏమంటున్నాడో తెలుసా యేసుతో? నీ మాటలు విన్న తర్వాత ఇక నేనెందుకయ్యా, ఈ డబ్బు నాకెందుకయ్యా అని నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిస్తున్నాను. నేనెవరిని నీ యొద్దనైనాను అన్యాయంగా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. ప్రభు అన్న డబ్బంతా పంచిస్తానయ్యా. అదండి సామ్యవాదం. ఇది చక్కయ్య ఏమంటున్నాడో తెలుసా యేసుతో? నీ మాటలు విన్న తర్వాత ఇక నేనెందుకయ్యా, ఈ డబ్బు నాకెందుకయ్యా అని నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిస్తున్నాను. నేనెవరిని నీ యొద్దనైనాను అన్యాయంగా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. ప్రభు అన్న డబ్బంతా పంచిస్తానయ్యా. అదండి సామ్యవాదం. ఇది లెనిన్ చెప్పిన సామ్యవాదం కాదండి. ఇది మావో చెప్పిన సామ్యవాదం కాదండి. ఇది కార్ల్ మార్క్స్ చెప్పిన సామ్యవాదం కాదండి. వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు, మర్చిపోకూడదు మీరు.